అత్తయ్య, ఆకాశంలో మబ్బు చూడండి. అంత నల్లగా మారుతుందో. ఈరోజు వార్తలో చెప్పినట్టుగా జరిగేలా ఉంది. ఈ వర్షం మొదలయ్యేలోపు మనం ఇంటికి చేరుకుంటే మంచిది. లేదంటే తడిచిపోయేలా ఉన్నాం కదా అని చిత్ర మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా వర్షం మొదలవడంతో ఇద్దరూ తడిచిపోతూ ఉంటారు. చిత్ర చిత్ర ఆపే ఆపే, అక్కడ చెట్టు కింద తలదాచుకోవడానికి చోటున్నట్టుగా ఉంది. పద, అక్కడికి వెళ్దాం అని అనుకుని ఇద్దరూ కలిసి చెట్టు కిందకు వెళ్తారు. అత్తయ్య, మనం పట్నం వెళ్ళి వచ్చిందే ఈ బట్టల మూటలు తీసుకురావడానికి కదా. వీటిని ఊరూరా తిరిగి అమ్మితే ఎంతో కొంత డబ్బు వస్తుంది అనే కదా. కాని ఇలా ఎడతెరిపి లేకుండా వర్షం వస్తూ ఉంటే మనం ఈ బట్టల్ని ఎలా అమ్మగలుగుతాం? అసలే మీ అబ్బాయితో గొడవపడి ఇంట్లో ఉన్న రూపాయి నుంచి పట్టుకునొచ్చాము. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బట్టలు అమ్ముడు పోలేదంటే మన బ్రతుకు బస్టాండే అవుతుంది కదా. చిత్ర, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. జరుగుతున్న పరిస్థితులని మనకి అనుకూలంగా మార్చుకోవాలి. ఇలా టెన్షన్ పడుతూ ఉంటే ఏమీ జరగదు. నువ్వు కంగారు పడుకు, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చాలామంది జనాలు వర్షంలో తడవకుండా ఆ చెట్టు కిందకు వచ్చి నిల్చుంటారు. వర్షం వల్ల వాతావరణం చల్లగా మారడంతో వర్షం తాకిడికి చెట్టు కిందికి వచ్చిన వాళ్ళందరూ చెట్టు కింద ఉన్న మిర్చి బజ్జీలు వేడివేడిగా తినడం మొదలు పెడతారు. అలా వర్షం తగ్గకపోవడంతో ఆ మిర్చి బజ్జీ వ్యక్తికి వ్యాపారం సాగుతూనే ఉంటుంది. మిర్చి బజ్జీల బండిని చూస్తూ ఉంటారు అత్తా కోడళ్ళు. కాసేపటికి వర్షం తగ్గిపోవడంతో ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. అమ్మా, వచ్చారా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇంత భారీగా వస్తున్న వర్షంలో ఎక్కడ చిక్కుకుపోయారో అని కంగారు పడిపోయాను. ఏమండి, చూసారా? ఈసారి మేము ఎంత మంచి బట్టలు తీసుకునొచ్చామో. ఈసారి చాలా చవక ధరకే దొరికాయి. ఒక దాని మీద కనీసం ఒక 50 రూపాయల లాభంతో అమ్మినా కూడా చాలా లాభం వస్తుంది తెలుసా సరే, అంత గొప్పగా చెప్తున్నారంటే ఒకసారి చూద్దాం అని మూట తెరిచి చూడగానే అందులో ఉన్న బట్టల నుంచి నీళ్లు మాత్రమే కాకుండా బట్టల రంగు కూడా కారిపోతూ ఉంటుంది. బట్టలన్నీ ఎలిసిపోయినట్టుగా అవుతాయి. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అత్తయ్య, చవక చవక అంటూ వెళ్ళాం. ఇలా మోసపోయామేంటత్తయ్య? కళ్ళ ముందే కలరంతా కారిపోతోంది. ఆఖరికి క్లాత్ అయినా మిగులుతుందా, లేక అది కూడా కరిగిపోతుందా? ఎంతలా అరచి బ్రతిమాలి చెప్పాను, చిత్ర వద్దు చిత్ర అని. ఎంత చెప్పినా విన్నావా? వచ్చే 200-300 లాభం కోసం అమ్మా నువ్వు అంతలా కష్టపడడం అవసరమా అంటే విన్నారా? చివరికి ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేకుండా చేయడమే కాదు, అప్పు చేసి మరీ ఈ బట్టలు తీసుకుని వచ్చావు. ఇప్పుడు ఆ అప్పు తీర్చడం ఎలా? నాదేమైనా గవర్నమెంట్ జాబ్ అనుకున్నావా? నేను ఈ ఊరిలో ఉన్న 10 మందిలో ఒక సుతారి మేస్త్రిని. ఇది వర్షాకాలం. ఈ టైంలో ఒక్క పని దొరకడం కూడా కష్టమే. ఇలాంటి సమయాల్లో నువ్వు ఇలా చేయడం అంటే మా ఇద్దరిని ఆకలికి పెట్టడమే తెలుసా? అంటే నేను కావాలని చేయలేదండి. అనుకోకుండా అలా కరిగిపోయింది. ఎవరు ఏదీ కావాలని చేయరు చిత్ర. కానీ ముందు ఆలోచన లేకుండా చేసే ఇలాంటి తప్పిదాలకు దారితీస్తాయి. కిషోరా, నాకొక ఆలోచన వచ్చిందిరా. ఇందాక దారిలో వస్తుంటే వర్షం పడుతుందని ఒక చెట్టు కింద కోడలు నేను ఆగాము. అక్కడ ఒక మిర్చి బజ్జీ బండి ఉంది. ఆ బండి దగ్గర కేవలం వర్షం పడినంత సేపట్లోగా చెట్టు కింద తలదాచుకోవడానికి వచ్చిన వాళ్ళు అందరూ అతని దగ్గర బజ్జీలు కొనడం మొదలుపెట్టారు. అలా కేవలం ఒక్క అరగంటలో 100 రూపాయల వ్యాపారం జరిగింది. అది చూసిన తర్వాత మనం కూడా అలాంటి వ్యాపారం ఎందుకు పెట్టకూడదు అనిపించిందిరా. అమ్మా, చాలు. మీరిద్దరూ ఇప్పటికీ వరకు చాలా వెలగబెట్టారు. ఇంకా మీరు ఉద్ధరించవలసిన అవసరం ఏమీ లేదు. ఈ ఇంటి బాధ్యత నేను చూసుకుంటాను. మీరు ఇంట్లో నుంచి కదలకుండా ఉంటే అంతే చాలు. లేదురా కిషోరా, నువ్వొక్కడివే ఇంటి బాధ్యత అంతా మోస్తూ ఉంటే మేము చూడలేకపోతున్నాంరా. అందుకే ఇలాంటి ఏదో ఒక పని చేసి నీకు సహాయంగా ఉండాలని అనుకుంటున్నామే తప్ప మేమేదో చెయ్యాలని కాని డబ్బుని వృధా చెయ్యాలని కాదు. నువ్వు రోజూ పనికి వెళ్ళినప్పుడు ఎంతలా అలసిపోయి వస్తున్నావో, పని దగ్గర ఎంత కష్టపడుతున్నావో చూస్తూ ఉంటే ఈ తల్లి మనసు ఎలా భరించగలుగుతుందిరా? ఒక్కోసారి ఇంట్లో డబ్బు అవసరం ఉందన్న రోజు నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలియదని అనుకున్నావరా?
నువ్వు అంతలా కష్టపడుతుంటే చూస్తూ మాకు కనీసం ముద్ద కూడా నోట్లోకి దిగదురా. ఈ ఒక్కసారికి నన్ను నమ్మరా నాన్న. నేనో కోడలు ఎంతో కష్టపడైనా ఈ మిర్చి బజ్జీ బండిని ఫేమస్ చేస్తాంరా. కిషోరా, నమ్మరా? సరే అమ్మా, ఈ ఒక్కసారి మీ ఇష్టం. కానీ ఇది కూడా ఎప్పటిలాగానే చేశారంటే ఇక మీద నుంచి వ్యాపారం అన్న మాట మాట్లాడకుండా నేను చెప్పినట్టు చేయండి. అలాగైతేనే నేను ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ముందుగా సామాను, ఇంట్లో ఉన్న కొద్ది సామానుతోనే మొదలు పెడదాం. 2-3 రోజుల పాటు అలా నడిపించగలిగితే మనకి వ్యాపారం జరుగుతుందా లేదా అని అర్థమైపోతుంది. అప్పుడు ఏదో ఒకటి ఆలోచిద్దాం. సరే, నీ ఇష్టమమ్మా. నేను కనీసం ఇందులో వేలు కూడా పెట్టను అని కిషోర్. తర్వాత సుందరి ఇంట్లో ఉన్న కొద్ది వస్తువులతోని తన ఇంటి ముందు మిర్చి బజ్జీలు వేయడం మొదలు పెడుతుంది. చిత్ర వర్షంలో తడుస్తూనే వెళ్లి ఆ చుట్టుపక్కల కనిపించిన వాళ్ళందరికీ తమ మిర్చి బజ్జీల గురించి చెప్తుంది. కాని ఒక్కరు కూడా రాకపోవడంతో అత్తాకోడలు నిరాశపడిపోతారు. లేదత్తయ్యా, మీ అబ్బాయి చెప్పినట్టు మనకి వ్యాపారం చేయడం తెలియదేమో. మనం ఇంకా ఏ వ్యాపారం చేయకుండా ఆయనని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే మంచిదేమో. ఆవేశపడకు కోడలా, చూద్దాం. మనకి ఏదో ఒక మంచి చేయకపోతాడా దేవుడు? మనం ఏమీ చేయకుండా ఉంటే ఆయన మాత్రం మనకెలా సహాయం చేస్తాడు చెప్పు? మన ప్రయత్నం మనం చేయాలి కదా అని మాట్లాడుతూ ఉండగా కిషోర్ ఫోన్ తీసుకుని వచ్చి సుందరికి ఇస్తాడు. ఎవర్రా? ఏమో తెలీదు. నీతోనే మాట్లాడుతున్నా అంటే నీకు ఇచ్చాను. హలో, ఎవరండి? సుందరి, ఇందాకే ఒక మహిళ మీ మిర్చి బజ్జీల బండి గురించి అందరితో చెప్తుండడం నేను చూశాను. అంతలా మాట్లాడుతున్నారంటే మీ దగ్గర ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అప్పటి నుంచి మీ మిర్చి బజ్జీ తినాలని అనిపిస్తుంది. కానీ వర్షమేమో తగ్గేలా లేదు. మీరు హోమ్ డెలివరీ చేయగలిగితే మేము మీ మిర్చి బజ్జీ తినాలి అనుకుంటున్నాము. ఆ సదుపాయం మీ దగ్గర ఉందా? ఉంది సార్, ఉంది. కానీ కనీసం 50 రూపాయల పైన అయితేనే ఇంటికి తెచ్చి ఇవ్వగలం సార్. 50 కాదు, 100 రూపాయలు పంపించండి. మా ఇంటి అడ్రస్ 2వ వీధిలో 3వ ఇల్లు. త్వరగా పంపించండి. అలాగే సార్, అలాగే అని ఫోన్ కట్ చేసి ఫోన్లో జరిగిన విషయం కొడుకు కోడలికి చెప్తుంది. మొదటి బేరం అన్నమాట. సరే, కానివ్వండి కానివ్వండి అని అనగానే సుందరి చకచకా బజ్జీలు వేసి వేడివేడిగా పార్సిల్ చేసి చిత్రాకి ఇస్తుంది. చిత్ర వాటిని తీసుకుని వెళ్ళి అతనికిచ్చేస్తుంది. అలా సుందరి మిర్చి బజ్జీ హోమ్ డెలివరీ కూడా ఉందని ఒక్కొక్కరికి అందరికీ తెలియడంతో అందరూ ఫోన్ చేసి హోమ్ డెలివరీ కావాలని అడుగుతుంటారు. అలా కొద్ది రోజుల్లోనే సుందరి మిర్చి బజ్జీ ఊరంతా ఫేమస్ అయిపోతుంది. అలా వాళ్ళు కొంత డబ్బు సంపాదించుకుంటారు. కిషోరా, ఇదిగుర డబ్బు. ఇప్పుడు నాకు కాస్త ఊరటగా ఉందిరా. నీ అంతలా మేము కష్టపడలేము, కానీ ఏదో ఉడత సహాయంగా ఉన్నా నీకు కాస్త అండగా ఉంటే అదే గొప్ప విజయంలా అనిపిస్తుందిరా మాకు. అమ్మా, ఇన్ని రోజులు మీరు ఏమీ చేయలేరని కాదమ్మా నేను కోప్పడేది. మీరు అనవసరంగా ఎక్కువ కష్టపడిపోతున్నారని నా బాధ అంతా. ఇప్పుడు ఈ ఇంటి పట్టునే ఉంటూ పని చేసుకుంటున్నారు కాబట్టి నాకు కూడా కాస్త ఆనందంగానే ఉంది. అదంతా సరే, కానీ ఫేమస్ సుందరి మిర్చి బజ్జీ దగ్గర కిషోర్ మిర్చి తినాలి అనుకుంటున్నాడు. ఇలా నేరుగా చెప్పవచ్చా, లేదంటే ఫోన్ చేసి ఆర్డర్ చేయాలా? కిషోర్ మా ఇన్వెస్టర్ కాబట్టి హోమ్ డెలివరీ మాత్రమే కాకుండా బెడ్రూమ్ వరకు డెలివరీ ఇవ్వగలం అని అనగానే అందరూ నవ్వుకుంటారు. అంతలోనే ఫోన్ రావడంతో మిర్చి బజ్జీలు చేయడంలో బిజీ అయిపోతారు చిత్ర, సుందరి.